నమస్తే అండి, నేను మీ కృష్ణ. ఈరోజు కర్నూలు 4th టౌన్ పరిధిలోని సంతోష్ నగర్లో గత కొద్ది రోజుల క్రితం జరిగిన దొంగతనానికి సంబంధించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన శివాసింగ్ మరియు రఘు అని ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 13 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం సంతోష్ నగర్లో నివాసం ఉంటున్న ల్యాబ్ టెక్నీషియన్ మధ్యలేటి ఇంట్లో తాళం వేసి ఉండగా దొంగలు చాకచక్యంగా తాళాన్ని పగలగొట్టి ఇంట్లోకి దూరి ఆ 13 తులాల బంగారును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో వారిని అడ్డుకునేందుకు వెళ్ళిన మదిలేటి భార్య లక్ష్మీదేవి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన స్థానిక ఎస్పీ విక్రమ్ పాటిల్ గారి ఆదేశాల మేరకు 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 13 తులాల బంగారు నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దొంగతనాలు జరుగుతున్న దానికి ప్రజల అప్రమత్తత లేకపోవడంతోనే జరుగుతున్నాయని చెప్పి ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుతం 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ ప్రజలకు ఇస్తున్న సూచనలు ఎంతో మనం లైవ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. కర్నూలు పట్టణ ప్రజలందరికీ 4th టౌన్ పోలీసు వారి విజ్ఞప్తి. ₹1,00,00,000 పెట్టి ఇల్లు నిర్మించుకున్నప్పటికీ మనం నాశరకమైన తలాలు వాడడం వల్ల వాటిని దొంగలు 3 సెకండ్లో రాడ్ ఉపయోగించి దాన్ని బ్రేక్ చేసుకోగలుగుతున్నారు. మీ ఇంట్లో మీరు లేనప్పుడు ఎంటర్ అవుతున్నారు. చాలా సులభ పద్ధతిలో మీ యొక్క బీరువాలను కూడా బ్రేక్ చేసి వాళ్ళు ఈ విలువైనటువంటి వస్తువుల్ని బంగారాలను ఎత్తుకెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి, మన యొక్క నిర్లక్ష్యమే వారికి పెట్టుబడి, దొంగలకు ఆదాయం. చాలా ధీమాగా వాళ్ళు ఎక్కడ పోయినా కూడా బీగాలు పలుగుట్టి బీరువాలో దొంగతనం చేసుకోవచ్చనే ధీమాతో అన్ని చోట్ల కూడా చేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ప్రజలందరూ కూడా మీ యొక్క బంగారు వస్తువుల్ని అంత సులభంగా వారికి దొరికే విధంగా మీరు ఎక్కడ కూడా పెట్టకూడదు. మన యొక్క నిర్లక్ష్య వైఖరి వాళ్ళకు పెట్టుబడిగా మారుతా ఉంది దొంగలకు. దాన్ని దృష్టిలో ఉంచుకొని భద్రపరచుకోండి. నాశరకమైన తాళాల ప్లేస్లో సాంకేతికతను ఉపయోగించుకొని అలారం క్లాక్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రారెడ్ రేస్ ఉపయోగించుకొని దొంగలు ఎవరైనా ఇంట్లో ఎంటర్ అయినా కూడా అలారం సిస్టమ్ వచ్చే విధమైనటువంటి సాంకేతిక పరికరాలు మనకు అందుబాటులో చాలా ఉన్నాయి. సో దయచేసి వాటిని మీరు మీ యొక్క ఇళ్లకు భద్రపరచుకునే విధంగా ప్రయత్నించుకోండి. పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పరికరాలు కూడా కాదు, అవి మనకు చాలా బడ్జెట్లో దొరికేటువంటి పరికరాలే. కాబట్టి దయచేసి పెరుగుతున్న బంగారు ధరలను దృష్టి పెట్టుకొని మీరు ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా ఉండకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. వాటిని సరైన పద్ధతిలో సేఫ్గా ఉంచుకోండి. థ్యాంక్ యూ.